నమస్తే అమ్మ. నమస్తే అండి. మన దగ్గర ఉన్నారు ఇప్పుడు వృషాలి పేరి గారు. షీ ఈజ్ అ రైటర్ ఫ్రమ్ బెంగళూరు. తెలుగు రినౌడ్ రైటర్. కొంచెం మాట్లాడుకుంటే ఆవిడ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంది పుస్తకాలు ఎలాగో రాస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు కూడా పుస్తకాలు చదవాలి, వాళ్ళకి మన హిస్టరీ తెలియాలి అని ఆవిడ కూడా బుక్స్ రాస్తున్నారు, స్టోరీస్ రాస్తారు, మ్యాగజైన్స్ రాస్తారు, రాశారు కూడా చాలా. అండ్ అలాగే ఇప్పుడు ఆ పుస్తకాల్లో ఇప్పుడు ఒక పుస్తకం భారతీయ వీరనారి మణులు అన్న పుస్తకం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అమ్మ, ఫస్ట్ మీరు ఆ పుస్తకం గురించి చెప్తే మనం స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. అసలు ఫస్ట్ ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రజ్ఞా భారతికి చాలా కృతజ్ఞతలు. ఈ పుస్తకం అసలు రాయడానికి స్ఫూర్తి ఏంటంటే చాలా మంది అంటే ఇద్దరు ముగ్గురు కొంతమంది అంటారు అదేంటంటే బ్రిటిషర్స్ వచ్చాకే ఏంటి భారతదేశంలో స్త్రీకి అసలైన స్వాతంత్రం వచ్చిందని కొంతమంది అన్నారు. అంతవరకు వాళ్ళకి ఎక్కడ స్వతంత్రం లేదు. విడోస్ అయితే గనక వాళ్ళకి గుండు కొట్టించేసి కూర్చోబెట్టేస్తారు తప్ప వాళ్ళకంటూ ఒక జీవితం లేకుండా ఉంది. వాళ్ళు ఏంటంటే ఒంటింటి కుందేళ్ళ తప్ప దేనికి పనికిరాకుండా ఉన్నారు. బ్రిటిషర్స్ వచ్చాక వాళ్ళకి చదువు వచ్చింది ఇవన్నీ అన్నారు. సో ఆ మాటకి కొంచెం ఆ టైంలో కోపం వచ్చింది, కానీ తర్వాత మాత్రం ఆలోచిస్తే మన భారతదేశంలో చూస్తే అప్పుడు నేను పోగేసిన వాళ్ళు 20 మందినే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 20 మందిలో 15 మంది వితంతువులే. దేశాన్ని పరిపాలించారు, యుద్ధం చేశారు, పెద్ద పెద్దగా చెప్పుకునే ఈ అక్బరు ఇలాంటి వాళ్ళని కూడా ఓడించారు వాళ్ళు. సో అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు మనకి మన హిస్టరీ తెలియకుండా పోవడమే మనం చేసుకున్న దౌర్భాగ్యం ఇది. కాబట్టి ఇవి పిల్లలకి చెప్పాలి. అందులో స్త్రీలే ఇంత ముందుకు వెళ్ళారు, ఆ రోజుల్లోనే ఉన్నారు అంటే సతీ సహగమనం ఇంకొక విషయం. సతీ సహగమనం మూలంగానే ఇది పోయింది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చాక సతీ సహగమనం నిర్మూలించారన్నారు. ఈ సతీ సహగమనం చూస్తే మన ముత్తాతలు ముత్తమ్మమ్మలు బోల్డ్ మంది ఉన్నారు, వీళ్ళందరిలో చాలా మంది విడోస్ ఉన్నారు, వాళ్ళందరూ బతికే ఉన్నారు కదా. కాబట్టి సతీసాగం అనేది ఎక్కడో 1-2 ఉంది, కానీ వాళ్ళ నుంచి ఏమీ రాలేదు మనకి. ఈ బ్రిటిషర్స్ వచ్చి మననేమంత ఉద్ధరించలేదు. మన దేశం ఎప్పుడో మంచి ప్రగతిలో ఉంది. మధ్యలో ఎటొచ్చి ఏంటంటే స్త్రీని రక్షించుకోవడం కోసము వీళ్ళు బాల్య వివాహాలు చేయడము, లేకపోతే వితంతులైతే గనక ఎక్కడైనా దాచేసి ఉంచడము అలా చేసేవారు. కాబట్టి దీనికి కారణం అది, వాళ్ళని రక్షించుకోవడమే తప్ప వాళ్ళని అనగదొక్కడాలు ఎప్పుడూ చేయలేదు. వాళ్ళని ఎవరు అనగదొక్కలేరు కూడా. అనగదొక్కేస్తే ఝాన్సీ లక్ష్మీబాయి ఎట్లా ఆవిడ అంత పెద్ద ఆవిడ అవుతుంది? కదండి. అలాంటి వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్ గా కూడా ఉండాలి. సో మనము తెలుగు వైపు మనం చాలా పేర్లు వింటాం. ఫస్ట్ మనకి ఆడవాళ్ళలో గ్రేట్ అని వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది పేరు కాకతీయుల వైపు రాణి రుద్రమదేవి. ఫస్ట్ ఆవిడతోనే స్టార్ట్ చేద్దాం ఇవాళ. సో ఆవిడ గురించి మీ మాటల్లో. రాయ గజకేసరి ఆవిడ పేరు, అంటే బిరుదు. ఓకే. రాయ గజకేసరి ఆవిడ. అసలు ఆ రోజుల్లో ఆవిడకి ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఆడపిల్లలు ఉండడంతో ఈవిడనే ఒక కొడుగ్గా పెట్టి అసలు ఆవిడ పేరు రుద్రమాంబ, రుద్రదేవుడు అని పేరు కూడా పెట్టేశాడు వాళ్ళ నాన్నగారు. అంటే ఆ రోజుల్లోనే చూడండి అతను ఒక స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాడు. అప్పుడు ఒక స్త్రీ తర్వాత ఆవిడకి పెళ్ళయింది. ఇద్దరు కూతుర్లే పుట్టారు. పెద్ద కూతురు కొడుకు ప్రతాపరుద్రుడు, అతన్ని దత్తకు తీసుకుంది ఈవిడ. తీసుకుని మళ్ళీ ఈవిడ రాజ్యం పరిపాలించడం అన్నీ చేసింది. చేసేటప్పటికి మన వాళ్ళకి కొంతమందికి ఉంటుంది కదా, స్త్రీ పరిపాలనలో మనం ఉండడం ఏంటి అన్న బాధతోటి సామంతులు, మన హిందువులే చెప్పాలంటే భారతదేశం వాళ్ళే, వేరే వాళ్ళు వచ్చి ఇంకా కాలేదు, వాళ్ళే ఎదురు తిరిగారు. ఇంతమంది ఎదురు తిరిగినా ఆవిడ వాళ్ళందరినీ చక్కగా చాణక్యంగా వాళ్ళందరినీ అణగదొక్కింది. అందరినీ చేశాక ఎవరంటే అంబదేవుడు ఒకడు, ఇంకొకటి ఏమన్నా నరసింహ రాజు యొక్క కుమారుడు వీరభానుడు. ఎస్, వీళ్ళిద్దరు ఏంటంటే చాలా తిరుగుబాటు అవి చేశారు. వాళ్ళిద్దరిని కొంచెం కంట్రోల్లో పెట్టింది. కంట్రోల్లో పెట్టి 27 years పరిపాలించింది ఆవిడ. ఆవిడ పరిపాలనలో అదేంటి గొలుసుకట్టు చెరువులని ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మనం వర్షం పడితే గుంతలు అవన్నీ తవ్వి నీళ్ళు చేస్తారు కదా, ఇదేంటంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి అలా గొలుసు గొలుసు కింద ఆ నీరు అక్కడికి వెళ్ళి ఆ నీరు అక్కడికి వెళ్ళి అదంతా ఒక చోటకి చేరుకోవడం అన్నమాట. ఎవరికి ప్రాబ్లం లేకుండా నీరుని ఆ విధంగా ఆ రోజుల్లోనే ఆవిడ చేసుకుని వచ్చింది. సో ఆవిడకి 80 years దగ్గర దగ్గరగా ఉండగా ఆవిడ శివభక్తురాలు ఆవిడ. వాళ్ళంతా శివభక్తులే. వాళ్ళ ఇంట్లో పేర్లు కూడా చూస్తే గణపతి దేవుడు,
అవును. ప్రతాపరుద్రుడు ఆ పేర్లతోటే ఉంటారు. అవును. వాళ్ళందరూ శివభక్తులు. కార్తీక సోమవారం రోజు ఆవిడ తపస్సు చేసుకుంటూ అది శివుడిని పూజిస్తుంటే వెనకాల నుంచి ఈ అంబదేవుడే కత్తితోటి పొడిచేసి ఓకే. చంపేశాడు. ఎవరు యుద్ధంలో పోలేదు ఈవిడ. ఓకే. వెన్నుపోటుదారులు మన వాళ్ళ ద్వారానే వెళ్ళిపోయింది ఆవిడ. అదే మనకి మనమే శత్రువులం అంటే ఇదేనేమో. చూడండి వేరే ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఓ 500 మంది వచ్చింది మన పరిపాలించారంటే వాళ్ళలో మనలో మన ఐక్యత లేకపోవడమే కదా. అంతే కదా! అది నెక్స్ట్ మనం చిత్తూరు రాణి చెన్నమ్మ. ఆవిడ కూడా ఇంకో గొప్ప వీరమణి. చిత్తూరు రాణి చెన్నమ్మ అసలు అది కర్ణాటకలో ఆవిడ పేరు ఒక వైబ్రేషన్ అన్నమాట. అంతే. ఇక్కడ ట్రైన్ ఒకటి ఉంది కిత్తూరు రాణి చెన్నమ్మకి ఒక డిఫెన్స్ స్కూల్ ఉంది ఆవిడ పేరు అవును. మీద. అదేంటంటే ఆడపిల్లలకి అది మగపిల్లలకి హ్మ్. కాదు. వాళ్ళకి ఎటొచ్చి కత్తి యుద్ధాలు ఇవన్నీ నేర్పిస్తారు. హ్మ్. అసలు ఆ కిత్తూరు రాణి చెన్నమ్మ గారి గురించి చెప్పాలి అంటే అసలు ఆవిడ చాలా చాలా ఆవిడ ఎప్పుడు 1778 అనుకుంటాను ఆవిడ బ్రిటిష్ రూల్ అప్పుడు ఆవిడ ఉన్నారు కదా! ఉన్నారండి. ఆవిడ ఆవిడేమో చాలా మందిని ఆవిడ స్టాండ్ తీసుకొని వాళ్ళకి అగెయిన్స్ట్ గా వెళ్ళి చేశారు కదా! సో అసలు ఆవిడ ఆ స్టాండ్ తీసుకోవడానికి ఆవిడకి ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? ఎవరిని చూసి ఆవిడ ఇన్స్పైర్ అయింది? అంటే వాళ్ళకు కూడా ఎటు వచ్చిందంటే ఇదే సేమ్ ప్రాబ్లం అండి. ఈవిడేమో వివాహం చేసుకున్నాక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టడం చనిపోవడం అయ్యింది. చనిపోతే హ్మ్. ఈవిడేం చేసిందంటే శివలింగప్ప అనే ఒక అబ్బాయి, శివలింగ రుద్రప్ప అనే ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. హ్మ్. తీసుకున్నాక అప్పుడు ధార్వాడ్ కలెక్టరు థాకరే అతను. అతను ఏంటంటే ఈవిడ ఒప్పుకోలేదు. స్త్రీ ఏంటి దత్తతలు ఇలాంటివి ఒప్పుకోలేదు. వాళ్ళకి పిల్లలు లేకపోతే కనుక ఆ రాజ్యం బ్రిటిషర్స్ కి ఇచ్చేయాలన్నమాట అది. ఓకే. కాబట్టి ఇలా ఇచ్చేయమంటే ఆవిడ ఒప్పుకోకపోతే తనేంటి 1824లో ఆవిడ మీద యుద్ధం ప్రకటించాడు. హ్మ్. ఆ, చాలా మంది సైన్యంతో చేస్తే ఆవిడ అప్పటికే అందరినీ వాళ్ళని తరిమి కొట్టింది. తర్వాత అందరు వెనక్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మళ్ళీ ఇంకొంత సైన్యం తీసుకుని మళ్ళీ డిసెంబర్ 3వ తారీఖున మళ్ళీ వచ్చారు. ఇది అబ్బా! అక్టోబర్ 21ని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ! డిసెంబర్ ఎక్కువ జనాలను మళ్ళీ పోగేసుకుని వచ్చి అంటే ఈవిడ సైన్యం ఎంత ఉంది, ఈవిడ పవర్ ఏంటో తెలుసుకుని ఇంకొంచెం బ్రిటిషర్స్ ని వేసుకుని వచ్చారు. అప్పుడు పాపం ఈవిడ లొంగిపోయింది, అంటే ఓడిపోయింది అనమాట. ఓకే. ఓడిపోయి వాళ్ళ కోడలు అప్పుడు కొడుకు కూడా చనిపోయాడు. కొడుకు కూడా చనిపోతే ఏంటంటే ఈ కోడలికి అప్పుడే చిన్నపిల్ల అప్పటికి అమ్మాయి హ్మ్. చిన్నపిల్ల అయితే ఇంకా పిల్లలు లేకపోతే ఇంకొక దత్తత తీసుకుంటానంటే ఒప్పుకోలేదు. అది 2 ఓకే. దత్తతలు ఒప్పుకోలేదు. హ్మ్. అప్పుడు మళ్ళీ యుద్ధంలో ఏంటంటే ఈవిడ ఇద్దరు కోడళ్ళు ఇద్దరు బ్రిటిషర్స్ వశం అయిపోయారనమాట. అయిపోయాక ఈవిడ ఎప్పుడు పోయారంటే 1829లో పోయారు. ఫిబ్రవరి హ్మ్. 3 అనుకుంటాను. ఫిబ్రవరి హ్మ్. 3న వెళ్ళిపోయారు ఆవిడ. అది అదేంటి అక్కడ జైల్లోనే అంతా ఇదే అయిపోయారు. ఇప్పటి ఆడవాళ్ళు ఆవిడని ఏ రకంగా ఇన్స్పైర్ చేయగలుగుతారు? ఐ మీన్ ఆవిడని ఏ రకంగా ఇన్స్పైర్ చేసుకోవచ్చు? ఆవిడని చూసి ఎట్లా ఇన్స్పైర్ అవ్వచ్చు? ఈ జనరేషన్ ఇప్పుడు జెన్జీ అంటారు కదా! మన వాళ్ళు ఇప్పుడు ఎళ్లి బోర్డర్‌లలో ఎళ్లి నేను అదే జెన్జీని అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా అసహ్యం వేస్తది మనకి. కాబట్టి కదా, ఒక ఇప్పుడు బొద్దెంకని చూస్తే మళ్ళీ భయపడిపోయే జెన్జీలు ఎగ్జాక్ట్‌లీ. కదా, వీళ్ళు వీళ్ళు వాళ్ళని చూసి యుద్ధం ఎట్లా ఇన్స్పైర్ అవ్వాలి కదా, అనేది అసలు ఎంత ఇన్స్పైర్ తెలుసుకుందాం. అవ్వాలి కదా. అంటే హ్మ్. వీళ్ళందరూ విజయము వీరస్వర్గం అన్న టైప్ లో భగవద్గీతను ఫాలో అంతే. అయ్యే వాళ్ళే తప్ప దేశం కోసం చనిపోయినా పర్వాలేదు, అది హ్మ్. వీళ్ళ కాన్సెప్ట్. అంతేగాని బానిస బతుకులు ఉండకూడదు, వాళ్ళ జీవితంలో అవును. బానిసత్వం అనేది ఉండకూడదు, ఆ రక్తంలో లేనే లేదు. ఆ స్త్రీలు అందరూ వీరనారీలే చూడండి. అంటే పిల్లలకు కూడా అదే నేర్పించారు. హ్మ్. వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడ వీళ్ళు తల ఒగ్గే ఇదిలో లేరు. వాళ్ళు పిల్లలు దగ్గర హ్మ్. నుంచి కోడళ్ళ దగ్గర కూడా వీళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేశారు. స్త్రీలను కూడా మీరు యుద్ధం చేయండి అని. ఆ రోజుల్లో ఓకే. గుర్రపు స్వారీ, కత్తి సాము ఇవన్నీ నేర్చుకున్నారు అంటే అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు ఫస్ట్ అక్కడ చూడాలి. హ్మ్. అవును. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. ఆడపిల్లనేసి కూర్చోపెట్టేసి గాజులు వేయడం అది అలంకరణ, నేను దాన్ని తప్పుగా నన్ను కానీ ఒక మూల కూర్చోబెట్టేసి అలా చేయలేదు కదా. అంతే. నువ్వు అబలవి అని ఏ రోజు మన వాళ్ళు చెప్పలేదు. మన చెప్పుకోవాలంటే మన పురాణాల్లో కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః అని కూడా అంటారు. అంటే అవును. వీళ్ళ ముగ్గురు కన్నా ఆవిడ ఎక్కువ అని చెప్తారు గాని అదేంటి లలితా సహస్రనామంలో కూడా వీళ్ళ అసలు ముగ్గురు ఆవిడ అవును. ముందు నిల్చుని ఉన్నారు, చేతులు కట్టుకుని అన్ని బ్రహ్మాండాల నుంచి బ్రహ్మ విష్ణు అంతే. శివుడు వచ్చారని చెప్పుకుంటారు. హ్మ్. అంత గొప్పగా స్త్రీని చూపించారు. ఎక్కడ మన వాళ్ళు ఒక విలాస వస్తువుగా కానీ సౌందర్యానికి ప్రతీక అవ్వచ్చు, కానీ ఈ రెండే కాదు ఆవిడకి సంబంధించినవి.
ఆవిడ తలుచుకుంటే కాళికాదేవి కూడా అవుతుందని కాళికాదేవి కూడా అవుతుంది అంతే. ప్రతి అమ్మాయి వెనక లక్ష్మీదేవి, సరస్వతి ఉన్నప్పుడు ఆ అమ్మాయి వెనక ఖచ్చితంగా కాళికాదేవి ఉంటుంది. నువ్వు అది ఆరాధించినప్పుడు అంతకాలం ఆవిడ చక్కగా ఉంటే ఆవిడ సౌందర్య లహరి, అన్నం పెడితే అన్నపూర్ణాదేవి, కొంచెం తేడా వస్తే మాత్రం కాళీ మహిషాసుర భద్రకాళి, మర్దిని. కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి రుద్రమ్మదేవి గారు అండ్ అట్లాగే రాణి దుర్గమ్మదేవి. చాలా మంది దుర్గమ్మదేవి రుద్రమ్మదేవి ఒకటే అనేసుకుంటారు. అది కాదు, వేరే అని మీరు కూడా తెలియజేశారు ఈ పుస్తకంలో కూడా. సో అది కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఆవిడ ఒక ఉమెన్ రూలర్. ఆవిడ ఎంత మంచి అంటే రుద్రమ్మదేవి గారు ఎట్లయితే పాలించారు, ఈవిడ కూడా అంతే మంచిగా పాలించి ఆ ఆవిడకి వచ్చిన కష్టాలు ఆవిడ ఎలా ఎదుర్కొన్నారు అది చెప్పండి కొంచెం. ఈ జనరేషన్ వాళ్ళకి బాగా అవసరం అదే. బాగా చిన్న చిన్న కష్టాలు వస్తేనే సూసైడ్లు అనేసి కదా, పిచ్చి పిచ్చిగా. అసలు జెన్జీ అనే పదానికి జెన్జీ ఫోన్ అంటే పరువు కొనలేదనేసి. తీసే వాళ్ళు అయ్యారు కానీ పరువు నిలబెట్టే వాళ్ళు ఎక్కడ లేకుండా పోయారు. ఈ దుర్గావతి ఆర్ దుర్గమాంబ ఆర్ దుర్గమదేవి, ఈ మూడు కూడా ఆవిడ ఓకే. పేర్లే. ఎక్కువ రాణి ఓకే. దుర్గావతి అంటారు. ఈవిడ ఓకే. ఉత్తరప్రదేశ్ చెందిన రాణి అన్నమాట. ఉమ్. అదేంటి కలింజర్ కోటలో ఆవిడ జన్మించారు ఆవిడ. ఉమ్. ఉమ్. దల్పత్ షా అని అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఓకే. వీళ్ళందరితో ఎటు వచ్చి ఏంటంటే వారసత్వం ఒప్పుకోకపోవడంతో జరిగిన యుద్ధాలే వీళ్ళవి ఎక్కువ జరిగాయి అన్నమాట. ఆ రోజుల్లో ఓకే. ఒక రూల్ వచ్చింది కదా, అదేంటి పిల్లలు గనక లేకపోయినా భర్త పోతే అవును. గనక స్త్రీ మాత్రం ఉండకూడదు, లేకపోతే ఆ పిల్లాడి అవును. పేరు మీద తను రిప్రజెంట్ చేస్తూ రూల్ చేయొచ్చు, కానీ ఆవిడ మొత్తం పవర్స్ తీసుకోకూడదు, అలాని దత్తత అవును. పనికిరాదు. సో అచ్చా. ఈ ఓకే. విధంగా ఎటు వచ్చి ఏంటంటే మన వాళ్ళు ఈ చిన్న పిల్లల్ని చంపడానికి కూడా ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు ఆ రోజుల్లో. వాళ్ళకి రాజ్యం అంటే వీళ్ళ మీద ఏదైనా కోపం ఉంటే, సో అంతే. వాళ్ళు చిన్న పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని చంపేస్తే కనుక బ్రిటిషర్స్ కి ఇచ్చేస్తారు కదా, మనలోనే ఈ గొడవలు అవుతున్నాయి. దోచేసుకోవడమే. ఉమ్. సో ఈ దుర్గావతి గారికి ఎటొచ్చి ఒక కొడుకు కూడా పుట్టాడు. అతని ఓకే. పేరు వీరనారాయణ. ఈవిడ ఎప్పుడు ఆవిడంటే 1524 సంవత్సరంలో సెంచరీ. పుట్టారు ఆవిడ, 1524. అప్పుడు పుట్టినప్పుడు తర్వాత ఈయనేమో 1552లో పెళ్లి చేసుకున్నారు. 1552లో పెళ్లి చేసుకున్నారు. 42లో కొడుకు పుట్టాడు. తర్వాత అక్బర్ ఏం చేశాడంటే ఈవిడ రాజ్యం పరిపాలన, భర్త పోయాడు ఎప్పుడు 1550లో. భర్త పోయేటప్పుడు పిల్లాడికి 8 ఏళ్ళు, చిన్న పిల్లాడు. సో ఈవిడ పరిపాలిస్తుంటే అక్బర్కి కొంచెం ఇదనిపించి అతను ఆసఫ్ ఖాన్ అని అతన్ని పంపించాడు అనమాట యుద్ధానికి. ఈ ఆసఫ్ ఖాన్ కూడా ఫస్ట్ ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు, అప్పుడు ఆవిడ తిరిగి కొట్టేసింది. పంపిస్తే మళ్ళీ ఎటు వచ్చిందంటే ఇంకొంచెం సైన్యం తీసుకుని మళ్ళీ వచ్చాడు. అప్పుడు ఇంకా ఆవిడ బాణాలు అవేంటి ఒక 2 ఫిరంగులు వేసుకుని వచ్చాడు. ఆ ఓకే. ఫిరంగులు గన్నులు వేసుకుంటూ ఒక ఫస్ట్ దేమో ఆవిడ చెవి దగ్గర తగిలింది, ఇంకోటేమో మెడ పక్క నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే ఆవిడ సైన్యంలో ఒక ఉంటాడు కదా సైనికుడు, ఈవిని పక్కకు తీసుకుని వెళ్ళిపోయి దాచేసి, అమ్మాయి ఇంక మనం గెలవడం కష్టమే, నువ్వు కూడా ఇలాగే ఉన్నా, నీ కొడుకును కూడా చంపేశారు. ఆ కొడుకు అప్పుడు 19 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లాడిని కూడా చంపేశాడు. అంటే ఇంక ఇప్పుడు నాకు చూసే టైం కూడా లేదు ఆ పిల్లాడిని అనేసి అప్పుడు ఆవిడ ఫైట్ చేస్తుంది. చేశాక ఇక్కడ తగలడం అన్ని అవుతాయి. లేక ఇంకెలాగంటే అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను గనక చిక్కితే ఇంకా వాడు బతికి నరకం చూపిస్తాడు నాకు. చావే అంతే. బెస్ట్ అనిపిస్తుంది కానీ బతకడం కష్టం అనిపించి ఇంకా చూపిస్తాడు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఈ కత్తిని తీసుకుని నన్ను పొడి చేసే అంటుంది. అతను కొద్దిగా భయపడతాడు. ఒక స్టోరీ ఏం చెప్తా అంటే అతను కత్తితో పొడి చేశాడని చెప్తారు, కానీ ఇంకొక స్టోరీ ఏంటంటే ఆవిడే కత్తితో పొడి చేసుకుని పొడి నాకు నా చేసుకున్నారు అని. రాజ్యమే, అవును. నాకు నా స్వతంత్రమే ముఖ్యం, దేశ అంతే. స్వతంత్రం నా స్వతంత్రం, అంతేగాని బానిసగా నేను చావకూడదు. వాడి దగ్గరికి లొంగిపోతే ఒక బానిసని అయిపోతాను, ఇప్పుడైతే స్వేచ్ఛా మరణం యుద్ధంలో పోతాను. అందుకు అనేసి ఆవిడ ఆ విధంగా ఆవిడ పోయేటప్పటికి, ఇప్పుడు పోయిందంటే అంతే 1564 ఆ టైంలోనే వెళ్ళిపోయింది ఆవిడ కూడా. అంతే అంతే, చాలా చిన్న మన వయసులో వీళ్ళందరిది. అంతే. ఈవిడ లైఫ్ లోంచి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? ఆవిడ లైఫ్ లో లెసన్ ఏంటి? మెయిన్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది. ఫస్ట్ బతికున్నంత వరకు స్వేచ్ఛ కావాలి, దేశం చూసుకుంది, దేశం స్వాతంత్రం కోసం అంతా ఇది చేసింది. కొడుకు పోయినా దేశం కోసం ఫైట్ చేస్తుంది ఆవిడ ఉమ్. కదా. అది కొడుకు పోయాడంటూ అక్కడ కూర్చుని ఏడవడం, కానీ కొడుకుని అంతే. చూడడానికి వెళ్తే ఈ లోపల ఇంత సైనికులందరూ లోపలికి వస్తారు కదా అని అవును. ఇంక తెలుసు. ఆవిడకు ఉన్నదే 500 మంది సైనికులు, అక్కడేమో 5000 మందిని వేసుకుని వస్తే గెలుస్తామన్న సంగతి చాలా కష్టం. కానీ
లాస్ట్ వరకు ప్రయత్నం మాత్రం విఫలం అవ్వకూడదు. అంత ప్రయత్నం చేద్దాం అంతే. తర్వాత గెలుపు ఓటమి దైవాధీనం అని అంటారు కదా, అలాగే చూసుకుందాం అనేసి అంది ఆవిడ. దీని తర్వాత నాయకి దేవి ఆవిడ ఇంకో గ్రేట్. అసలు మొహమ్మద్ ఘోరీ మీదకి ఆవిడ ఇట్లా దూసుకెళ్ళిపోయారు మొత్తం మీదకి. సో ఆవిడ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు అహ్మద్ ఘోరీ మీదకి వెళ్ళడానికి, అండ్ ఆవిడ విక్టరీ గురించి మీరు చెప్పాలి ఇప్పుడు. ఈ నాయికాదేవి అనే ఆవిడ ఏంటి చాళుక్యులు రాజ్యం అన్నమాట ఆవిడది. జయపాలుడు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. వాళ్ళకి ఒక కొడుకు కూడా మళ్ళీ ఇలాగే కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టాక భర్త పోయాడు, మామగారు పోయాడు, కొడుకు పోయాడు. అంటే నాకు తెలిసి బహుశా ఏదో జరిగే ఉంటాయి ఇలాంటివి కదా. అవును. మహమ్మద్ గోర్ సుల్తాన్ అంట, మరి గోరియో గోర్ వాడు తెలియదు. వాడు ఏం చేశాడంటే ఈ సింధుకి అటుపక్క రాజ్యము ఇటుపక్క తీసుకుని వీడి సామ్రాజ్యాన్ని ఆ సింధు వైపు కూడా విస్తరిద్దామని ప్రయత్నించాడు అనమాట. ప్రయత్నించి ఈవిడ దగ్గర ఏమన్నాడంటే మాకు అది ఇచ్చేసే, కామ్గా కూర్చుంటే మేము నిన్నేమి చంపము అని చెప్పాడు. ఇంకొక కొడుకు బతికే ఉన్నాడు, ఒక కొడుకు చనిపోయాడు. సో ఈవిడేం చేసింది, కాదు యుద్ధాన్ని చేస్తాను అనేసి చేసింది. ఈవిడ తెలివిగా ఏం చేసిందంటే మౌంట్ అబూ పర్వత ప్రాంతం దగ్గర అక్కడ యుద్ధం చేద్దాం అంది. అక్కడే ఆవిడ కిటుకులన్నీ తెలుసు అనమాట. ఆ కొండ చుట్టుపక్కల ఎక్కడ ఈవిడ స్ట్రాటజీ యుద్ధం అంటే ఆవిడ ఎంత తెలివైన ఆవిడ చూసుకోండి. యుద్ధం అదేంటి చక్ర వ్యూహం వాళ్ళు చేసేదే కాదు, ఈవిడ చేసే వ్యూహాలు కూడా గొప్ప. అవును, అంతే కదా. చేసి కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొత్తం అంటే యుద్ధం అంతా చేయించింది. చేశాక ఈవిడ గెలిస్తే ఏం పెట్టిందో తెలుసా, గర్జనక్ నృప విజయ్ అని పెట్టింది. గర్జనక్ నృప విజయ్ అనేసి కొడుకు ఆ పేరు ఆపాదించింది అనమాట. సో ఇంకా మళ్ళీ ఈ యుద్ధం తర్వాత ఆ గోర్ మహమ్మద్ అనేవాడు గుజరాత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వాడు అది కొడితే ఒక్క దెబ్బ అన్ని నాయకి దేవంటే అంత భయపడిపోయి మళ్ళీ దరిదాపుడికి రాలేదు ఈవిడ దగ్గరికి. ఈవిడ 1165 నుంచి 1203 నాటికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇది ఈవిడ పరిపాలించిన ఆవిడ. అది మొత్తానికి కొడుకుని కూడా అప్పుడు చిన్న పిల్లాడంతో ఈవిడ పరిపాలించి మొత్తానికి వాళ్ళని, ఇది ఎవరికి వీళ్ళు స్త్రీల చేతుల్లో మొగళ్ళు ఓడిపోయారన్న విషయం చెప్పరు. ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారండి? అసలు చెప్పరు. పరిపాలన వాళ్ళదే కదా. పరిపాలన వాళ్ళదే ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసుకుంటారు ఎంతసేపు. మనం ఒక చిన్న విషయమే, అక్బరు పీక మీద కత్తి పెట్టి కిరణ్ దేవి రాథోడ్ ఆవిడ, అసలు ఆవిడ అందానికి అందరూ చెప్పుకుంటుంటే వీడు ఫిదా అయిపోయాడు. వీడు అసలు అక్బర్ ద గ్రేట్ కాదు, వీడు కామంతో కూడిన అంతే వాడు, అలాంటి వాడు అనమాట. వాడేం చేసేవాడంటే ఆడవేషంలో ఉండి చాందినీ చౌక్ దగ్గర ఈ ఆడవాళ్ళందరూ షాపింగ్ చేసుకోవడానికి వస్తే అక్కడేమో వచ్చి ఈవిడ్ని చూస్తూ ఉండేవాడు. చూస్తూ ఒకసారి వచ్చి వాళ్ళ అక్కడేదో ఉంది రండి చూడండి అని ఒక 2-3 ఆడవాళ్ళ చేత ఆవిడని పిలిపించారు ఈయన గుడారంలోకి. తీరా చూస్తే ఇక్కడ ఈయనేమో వచ్చి ఆవిడని చేపట్టుకోవడానికి దేనికో ప్రయత్నిస్తే ఒక్క తోపు తోసి మెడ మీద కాలు పెట్టేసి ఒక రుద్రమ చెప్పాలంటే ఒక దుర్గాదేవి మర్దిని అవతారం ఎత్తేసింది ఆవిడ. ఒక చొరకత్తి తీసి చంపేయడానికి రెడీ అయితే వీడు బక్షిష్ అన్నాడు. ఈవిడ చేసిన మహాపాపం ఏంటంటే ఆ బక్షిష్ ఇవ్వడమే వాడికి. మన వాళ్ళు ఏంటంటే శరణన్న వాడిని ఇది చేయకూడదు అనేసి అంటారు. మనకు కొన్నే నేర్పించారు, అదేంటి అహింస పరమోధర్మ అని నేర్పించారు కదా, తర్వాత ధర్మహింస తదేవచ అని నేర్పించలేదు. అక్కడ కట్ చేసేసారు. సో ఆవిడ రక్షించేసింది అయిపోయిన తర్వాత వాళ్ళ భర్తను చంపేసాడు. ఈవిడ లోపరుచుకుందామంటే ఈవిడ చనిపోయింది. అది అంటే వెన్నుపోటు ద్వారానే తప్ప ముందొచ్చి యుద్ధం చేసే ధైర్యాలు ఎప్పటికీ లేవు. ఆడవాళ్ళు అనేది ఆవిడ ఎంతసేపు మీరు చెప్పినట్టు వంటింటి కుందేళ్ళు అని అనుకుంటే సరిపోదు. హిస్టరీ తీసి చదివి ఇంతమంది ఉన్నారో తెలుసుకుంటే తెలుస్తుంది అసలు ఎంత గొప్పగా యుద్ధాలు చేసేవారు, ఎంత గొప్పగా స్ట్రాటజీలు రాసేవారు. యుద్ధాలకి చాలా మంది స్ట్రాటజీలు ఆడవాళ్లే రాసేవారు. ఇప్పుడు రాణి దుర్గమ్మ గాని, కిట్టూరి రాణి చెన్నమ్మ గారు గాని, నాయకి దేవి గారు, అసలు అంటే కిరణ్ రాథోడ్ గారు, ఆవిడ అసలు ఇంకొకటి
అక్కడ ఆవిడంది, మళ్ళీ దరిదాపులకు వచ్చావు, ఇక్కడ ఆడవాళ్ళు జరిగే మేళాకు వస్తే చూసుకో అంటే, వీడు బతుకున్నంత కాలం రాలేదు అక్కడికి. అంతే ఇంకంటే ముఖం చూపించలేక వెన్ను నుంచి పోటు పోవడమే కదా అది. Yes. ఇంకా ఫ్రంట్ నుంచి అటాక్ చేసిన ట్రై చేసినప్పుడు భద్రకాళ అవతారాలు ఎత్తితే వాళ్ళు ఇంకేం చేస్తారు, వెనక నుంచి పోటే పొడుస్తారు. వాళ్ళ చాతిన అది ఒక్కటే. అంతే అంతే. ఇవన్నీ మనం చాతకాని తెలుసుకోలేని, అందరూ ముసుగులో అంటే వెళ్ళిపోయారు, మనకు తెలియకుండా దాగిపోయారు. మన పెద్దవాళ్ళు చెప్తున్నా మనం కొన్ని కొన్ని మనకి ఎంతలా బుర్రలోకి ఎక్కేసాయంటే, ఈ బ్రిటిషర్స్ ఈ పుస్తకాల ద్వారాను వాళ్ళు అంతే తీసుకుని వచ్చాక వాళ్ళు ఇంత చదివించారు, అంత చేశారు. అక్కడేమో అదేంటి సతీ సహగమనాన్ని ఇచ్చేశారు, డౌరీలని ఇదని అవని ఏదోదో చెప్పేస్తారు. అది స్త్రీ అంటే ఇప్పుడు మీరు కోర్టు కేసులో వేస్తారు, స్త్రీకి సమాన హక్కులు కావాలి. ఆ రోజుల్లో వాళ్ళకి సమాన హక్కులు పట్టుకుని వెళ్ళేవారు, స్త్రీధనం అని. అది ఎవరు అంతే ముట్టుకునేవారు కాదు కదా. అదే హక్కులు అనేవి ఇచ్చేవి కావు, మనకు ఆల్రెడీ ఉన్నది. స్వతంత్రం అనేది ఎవరో మనకి అర్థిస్తే రాదు, మనం పోట్లాడి మనం తెచ్చుకోవాలి. అంతే అది కదా. మన ఫ్రీడమ్, మన ఇష్టం, మన బర్త్ రైట్ ఫ్రీడమ్ అనేది. ఒక పెద్ద ఆయన ఒకటి అన్నట్టు, మీరు ఎప్పుడు మగవాళ్ళతో సమానులు కారమ్మా, సమానం సమానం అనేసి మీరు ఇలా రోడ్ల మీద పడకండి. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు పురుషుడి కన్నా ఎక్కువ. మీరు సమానం సమానం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. ఎప్పుడు స్త్రీ సమానం కాదమ్మా, పురుషుడి కన్నా 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఆల్ఫా మేల్ అని ఎవరైతే అంటున్నారో ఆయన ఆల్ఫా మేల్ ఒప్పుకున్నాడు. ఎవరైతే ఒప్పుకుంటాడో స్త్రీ మా పురుషుడి కంటే గొప్ప అని ఒప్పుకున్నాడు. భద్రకాళి ఎట్లా అవుతుందమ్మా ఆవిడ? మహిషాసురుడిని చంపకపోతే వాడు భద్రకాళి ఎట్లా అవుతుంది? ఎలా అవుతుంది? అంతే. అలాగే ఇంకొకటి చాలా మందికి తెలిసి తెలియని కథల్లో ఉన్నది రాణి అబ్బక్క. ఆవిడ పోర్చుగీస్ ఆ రెసిస్టెన్స్ అసలు కథలుగా వింటాము, అంటే డిఫరెంట్ వర్షన్స్ లో వినుంటాం. సో ఒక్క వర్షన్, ప్రాపర్ వర్షన్, ఆవిడ స్ట్రాటజీతో ఆవిడ కింగ్డమ్ ఎలా రూల్ చేశారు అవన్నీ తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటది ఈ జనరేషన్ వాళ్ళకి కదా. అసలు ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎవరైనా సరే మన దేశం మీదకి రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు అదేంటి సుగంధ ద్రవ్యాల కోసం, బట్టల కోసం వచ్చేవారు. అక్కడ మన దగ్గర దొరికే మంచి క్లాత్ అవన్నీ ఉంటాయి, మన దగ్గర దొరికే స్పైసెస్ అవి కూడా చాలా ఫేమస్. సో వాటి కోసం వచ్చేవారు. ఈవిడ మంగళూరు రాణి అనమాట. మంగళూరు, ఉల్లాల, పుట్టేగా అనే ఒక 2 రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలించేది అనమాట ఆవిడ. ఒక గవర్నరు, పోర్చుగీస్ గవర్నర్ ఏమన్నాడంటే, వాళ్ళకి ఎటొచ్చి అనిపిస్తుంది కదా, ఎలాగైనా కబ్జా చేసుకోవాలనిపిస్తుంది, అలా చేసుకుందాం అనేసి మాకు ఇది ఇచ్చేయాలి అంటే, ఆవిడేమో నో అని చెప్పేసింది. చెప్పాక ఆవిడేంటి 4 డికేట్స్ ఫైట్ చేసింది. 4 డికేట్స్ ఫైట్ చేసింది. ఫస్ట్ వాళ్ళు వచ్చి 1557లోనే ఎప్పుడో కావాలి అదేంటి మాకు ఇదంటే అప్పుడు తరిమి కొట్టింది. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇంకొంచెం సైన్యం తీసుకుని వస్తే ఆవిడ వెనక్కి వస్తుంది. అప్పుడే ఇంకా కోట వైపు వస్తుంది. కోట వైపు వస్తుంటే ఈవిడ సైన్యం చూసి మిగతా సైన్యాన్ని అప్పుడు దింపాడనమాట. దింపితే ఆవిడ ఏం చేసిందంటే, మొత్తానికి పద మళ్ళీ అనేసి, అలాగే అలసిపోయిన ఆవిడ మళ్ళీ బయలుదేరింది అనమాట. బయలుదేరి ఇంకంది వీళ్ళని ఈసారి వదలకూడదు అనేసి పరిగెత్తించి అక్కడ సముద్రం ఉంటుంది కదా, సముద్రమే పరిగెత్తించేసింది. అంటే వీళ్ళ ఆలోచన ఎలా అంటే, ముందుకు వెళితే సముద్రం, అక్కడైతే ఒకటే చావు ఉంటుంది, వెనక్కి వస్తే గనక ఇక్కడ జన సముద్రం ఉంది. వీళ్ళు చంపుతూనే ఉంటారు, ఈ నరకం చూపించి చంపుతారు వీళ్ళు. కాబట్టి వాళ్ళని అలా పంపించేసింది. ఇంకా ఆవిడ దరిదాపులకు కూడా రాకుండా చేసుకున్నారు, అంతలా పరిపాలించింది ఆవిడ. ఫస్ట్ ఈవిడ చెప్పాలంటే ఫస్ట్ స్వతంత్ర సమర యోధురాలన్నమాట ఈవిడ. ఓకే, చాలా మందికి తెలీదు ఈ విషయాలన్నీ. ఈవిడ పేరు మీద ఒక షిప్ కి వాటికి మీద పేరు పెట్టారు. చాలా అంబక్ అంటే అసలు ఆవిడ ఉంటుంది, అది ఓడల వ్యాపారం మీద కూడా ఆవిడ. ఇప్పుడు ప్రెసెంట్ యంగ్ జనరేషన్స్ కి రాణి అబ్బక్క గురించి ఒక మంచి లెసన్, ఒక మంచి ఏమంటారు మోటివేషన్ ఏం తీసుకోవాలి మనం? ఈవిడ కూడా వితంతువే. నేను వితంతు అని అంత పర్టికులర్ గా ఎలా చెప్తున్నట్టు, వాళ్ళు అన్నారు కదా గుండు కొట్టించుకున్న ఒక ఆవిడ. నాకు ఆవిడ మీద కోపం ఇప్పుడు కోపం లేదు, ఎందుకంటే వీళ్ళందరూ ఇలాంటి మాటలు చాలా మంది అన్నారు. సో ఎవరిని మన వాళ్ళు తక్కువ చేయలేదు. వీళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే ప్రతి స్త్రీ ఇన్స్పిరేషనేనండి. ఆ రోజులు 15వ శతాబ్దం అంటే అప్పుడు ఏం తెలుసు వాళ్ళకి,
ఆవిడ కత్తి అవును. యుద్ధంలోను, గుర్రపు స్వారీలోను వీటన్నిటిలోనూ నైపుణ్యం సంపాదించిందంటే ఆవిడకి ఎంత స్వతంత్రం ఉంది. అంటే అవును. యుద్ధం యొక్క ఇది కూడా చేసిందంటే ఎలా చేస్తే వాళ్ళు ఓడిపోతారు వ్యూహాలు అవును. రచించింది అంటే ఆవిడెంత తెలివైన ఆవిడ. సో హ్మ్. ఈ తెలివితేటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పుస్తకాలు అవన్నీ ఆ గ్రంథాలు అవన్నీ చదవడం, ఇంట్లో పెంపకం అన్ని కారణాలు అవుతాయి. హ్మ్. వాళ్ళ స్వతంత్రం కొద్దో గొప్ప పేరెంట్స్ ఇవ్వడం బట్టే ఉంటుంది. ఏ అవును. రోజుల్లోనే మన పిల్లల్ని ఇంట్లో ఆడపిల్లని ఎప్పుడు తక్కువగా చేయలేదు. ఆ రోజుల్లోనే ఏంటి స్వయంవరం అనేది ఒకటి ఉంది. అంత అవును. ఇష్టమైన వాళ్ళనే వివాహం చేసుకోవచ్చు. అవును. అంత స్వతంత్రం ఇచ్చారు స్త్రీకి. మళ్ళీ ఆ స్వతంత్రాన్ని వాళ్ళు ఎక్కడ ఇది చేసుకోలేదు, దుర్వినియోగం దుర్వినియోగం చేసుకోలేదు. చేసుకోలేదు. అవును. ఇంత ఇదిగా చేసి వచ్చారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏం చెప్పంటే ఇన్స్పిరేషనల్ లేడీస్ వీళ్ళంతా. అంతే ఒక కదా! ఏది చూసినా వాళ్ళ నుంచి ఏ కోణంలో చూసినా అబ్బా అసలు ఇలా ఉండాలి కదా అనేసి. అంటే అంటే అది వెనక్కు అవును. అంటే అలిసిపోయి వెనక్కి వస్తున్న ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే. ఎగ్జిక్యూట్ చేసి అంటే ఇంక ఎళ్తే సస్పెన్స్ సావాలి ఇంక. అంతే మళ్ళీ ఇంకో సైన్యం వేసుకొని రాకూడదు రాకూడదు. అన్నట్టు కొట్టారు. వాడు అసలు ఆ 4 డికేట్స్ 4 అదే. 4 దశాబ్దాల పాటు వాళ్ళని అలాగ ఎప్పుడు వచ్చినా పోర్చుగీస్ వాళ్ళని కొడుతూనే ఉన్నా అంటే అబ్బా అంటే బంగారు గూస్ పువ్వుకి బంప్స్. కదా అసలు బంగారం అంతా దేశం అంతా దాని మీద ఎంతమంది కన్ను పడింది. అక్కడ పోర్చుగీస్ దగ్గర నుంచి మొఘల్స్ బ్రిటిషర్స్ అందరి కళ్ళు పడి ఎంత దోచుకుపోయారో అసలు మన దేశం నుంచి. అంటే బేసిక్ గా ఒక మెయిన్ ఒక ఏమంటే అక్షయ పాత్ర లాగా ఉంది మన భారతదేశం. ఎంత కావాలంటే అంత తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఉమ్, మళ్ళీ అంతేగాని బానిసల కింద చేయడం వీళ్ళని ఆ అది కదా. చాలా బాధ అసలు. అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ అదేదో ఫ్యాన్సీ అనుకొని ఇప్పుడు ఫారెన్ వెళ్ళి అక్కడ చదివితే అది ఒక ట్రెండ్ అనుకొని అక్కడికి వెళ్ళి చదవడాలు. మన దేశంలో లేని చదువులా నాకు అర్థం కాదు. కదా మన అసలు అన్నీ దేశంలో ఉన్నాయి లేనివా కదా. కదా అది. అన్నీ ఉన్నది మన దేశంలోనే చెప్పాలంటే. చదువు ఉంది. ఫుడ్ అంటే ఇక్కడ ఉన్న వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అదే ఇంకెక్కడా అంటారు లేవు కదా, ఎంత కలర్ఫుల్ గా ఉన్న ప్లేట్ ఉంటే అంత ఆరోగ్యం మనకు ఉన్నట్టు అని. కదా. వేరే ఏ కంట్రీలోనే అట్లా ఉండదు. ఉండదు. అంటే స్పైసెస్ కూడా మన దగ్గర ఉన్నవి చాలా మంచి స్పైసెస్, ఉమ్. అరుదైన స్పైసెస్ మన దగ్గర వచ్చేవి కూడా. వాటిని కూడా క్యాష్ చేసుకొని చాలా దుర్వినియోగం చేసుకుంటున్నారు మనకేమో ఇప్పుడు. మనకి మంచి అన్ని వాళ్ళు అవును. తీసేసుకున్నప్పుడు చెప్తారు కదా ఆవు అవన్నీ ఆవు అవును. నెయ్యి మన వాళ్ళు అవే తినేవారు. వాళ్ళు అవును. ఏంటంటే టీ అలవాటు చేశారు మన వాళ్ళకి. పని ఆహా. వాళ్ళకి టీ అలవాటు చేసేసి వాళ్ళకి రోజు ఫ్రీగా టీ ఇవ్వడం మొదలెట్టారు. ఆ. తర్వాత ఏం చేశారంటే ఈ వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి మీరు ఇంట్లో చేసుకోండి అంటే వాళ్ళకి అంత టేస్ట్ వచ్చేటట్టుగా లేకుండా చేస్తే దీనికి కారణం గేదె పాలు తాగితేనే టేస్ట్ వస్తుందని చెప్పారు. గేదె పాలు చిక్కగా ఉంటుంది, ఆవు పాలు పలచగా ఉంటాయి కదా. ఆ. అందుకు వీళ్ళు ఈ విధంగా మాలోకాలు పాపం షిఫ్ట్ అయిపోయారు. మనమే చేసుకున్నాం ఈ ఆవు పాలు అవన్నీ. ఇప్పుడు చెప్తూ ఉంటారు అయ్యా ఆవు పాలు తాగితే మేధ పెరుగుతుంది ఇవన్నీ అవును. అనేసి. అవును. మేధస్సు మన పెరుగుతుంది. వాళ్ళు మన వాళ్ళని ఆ విధంగా మళ్ళీ అల్యూమినియం పాత్రలో పెట్టడం. వీళ్ళు చాలా హట్టాకట్టాగా ఉండేవారు కదా. వీళ్ళని ఏ విధంగా చెయ్యాలి, వీళ్ళ తిండే మెయిన్. సో ఈ అవును. అల్యూమినియం పాత్రలో చేస్తుంటే అది ఇట్స్ స్లో పాయిజన్. సో ఆ విధంగా మన మీద హెల్త్ మీద దెబ్బ కొట్టారు. ఇంకొకటి ఏం చెప్తారంటే భాష మీద సంస్కృతి మీద ఎప్పుడైతే అవును. కొట్టారో ఫస్ట్ మొత్తం అదే. దేశం నాశనం అయిపోతుంది. అవును. ఎప్పుడైతే సంస్కృతాన్ని తీసేశారు. అవును. మళ్ళీ నెక్స్ట్ మనదేమో అన్ని మూఢనమ్మకాలు అవన్నీ అన్నారు. మనం అవును. బయటికి వెళ్ళొస్తే కాలు ప్రతి కడుక్కుంటాం మూఢనమ్మకం వెనక ఒక సైన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. మనకి తెలియకుండా అయిపోయింది కదా. అది మూఢనమ్మకం అని కూడా కాదు. అదేంటంటే నువ్వు అది చేయడం వల్ల దాని పరిణామం ఇది అని పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేక పెద్దలు చెప్పారు చెయ్యాలి అనేస్తారంతే. అంతే. దాన్ని మళ్ళీ క్వెషన్ తీసి ఆరా తీయడం మనది తప్పు. మనం బయటికి వెళ్ళొస్తే కాలు కడుక్కోవడం, బట్టలు ఆ! మార్చుకోవడం పూర్వం మడి ఆచారాలు అనేవారు. అవును. ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో వాళ్ళందరూ అది అయిపోయింది. చేస్తున్నారు కదా. మాస్కులు, శానిటైజర్లు అప్పటివే కదా నమస్కారం. ఇప్పుడు ఆ! ప్రపంచవ్యాప్తంగా ఈ నమస్కారంని సంస్కారంగా భావిస్తుంది. ఒక మాయాబజార్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. కృష్ణ నిన్ను నేను సత్కరిస్తానని కౌగిలించుకుంటాడు. ఆ! అదేంటి సత్కారం ఏంటేంటి కౌలంటే ఎవరి మళ్ళు వాళ్ళకు ఉండేవి ఆ రోజుల్లో. ఒకళ్ళనొకళ్ళు ఓహో! ముట్టుకునేవారు కాదు. అంత ఇదిగా అంటే ఓహో! అది కరెక్టే కదా. ఆ విధంగా ఉండేది. ఈ కరోనా వచ్చాక అప్పుడు భయపడి ఇంగ దూరాలకు ఇంక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మిమ్మల్ని ఆహ్,
ఈ వీర నారీమణులు పుస్తకం రాయడానికి మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటమ్మా? అసలు ఇంత గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు, మీరు ఇంత గొప్ప వారిని మీరు ఇంత మంచి బుక్ గా రాసి చిన్న చిన్న పిల్లలకంటే ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి అర్థం కావాలని మీరు అనుకున్నారు. అసలు మీకు ఎట్లా, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్ బుక్? చెప్పాను కదా, ఒక వాదన వచ్చింది. ఓన్లీ బ్రిటిషర్స్ గ్రేట్ అంటే ఆవిడతో వాదించాక అప్పుడు అనుకున్నాను కొంతమందిని చెప్దాం అనేసి అవును. రాస్తుంటే ఒక పెద్ద ఆవిడ పేరు చెప్పాలి, అమృతలత గారు అని ఒక ఆవిడ ఇక్కడ ఫేస్బుక్ లోను ఇక్కడక్కడ రాయడం కాదమ్మా, దీన్ని ఒక పుస్తకం చెయ్యి అన్నారు. నాకు ఓకే. పుస్తకం కూడా ఎలాగంటే ఒక్కొక్కరి గురించి 1.5 పేజీ ఆ 2 పేజెస్ రాశాను, ఆ, ఎక్కువ రాయలేదు. ఎందుకంటే పిల్లలు బోర్ కొట్టకూడదు, అవును. మిగతాది వాళ్ళు తెలుసుకోవాలంటే తెలుసుకుంటారు కదా. యాంగ్జైటీ వస్తుంది ఫస్ట్. అంతే. కొంచెం చదివితే కొంచెం యాంగ్జైటీ వచ్చి ఇంకా వెళ్ళి చదువుతారు. కరెక్టే. సో ఈ పుస్తకాలు ఒక 100 వరకు ఏంటంటే స్కూల్ పిల్లలకే వెళ్ళాయి. నాకు అదొక చాలా పెద్ద ఆనందం. అది అది మంచి పని, చాలా గ్రేట్. ఇప్పుడు ఎట్టొచ్చి నేను నెక్స్ట్ పుస్తకం వేయాలి. మొన్న ప్రజ్ఞా ప్రవాహకి వాళ్ళు తెలుగు వాళ్ళని అడిగారు, ఓన్లీ తెలుగు ఓకే. స్త్రీలే కావాలని. అప్పుడు ఒక 20 మందిది వేశాను. ఓకే. 20 మంది 20 మంది అయ్యారు. దీంట్లో ఇద్దరు కామన్, అంటే 18 మెంబర్స్ అయ్యారు. సో ఓకే. ఇప్పుడు నా దగ్గర 38 మంది వీరనారీమణులు ఉన్నారు. అది గ్రేట్ అసలు. నెక్స్ట్ పుస్తకం 50 మందితో వస్తుంది. మీరు ఈ ప్రెసెంట్ జనరేషన్ ఆడపిల్లలకి, ద సో కాల్డ్ జెన్జీ, జెన్ ఆల్ఫా, ఈ పిల్లలకి మీరిచ్చే, ఆడపిల్లలకి మెయిన్గా మీరిచ్చే ఒక ఏమంటారు లెసన్ ఏంటి? మీరు చెప్పే ఒక సజెషన్ ఏంటి? పోనీ ఇంత పిరికిగా ఉంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు, సో వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటి? ఒక మంచి లెసన్ ఏంటి ఈ పుస్తకం గురించి? అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి వాళ్ళు అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఫస్ట్. అంటే మొన్న చూసాం కదా ఆ పిల్లని జెన్జీ అని చెప్పేసి, అదేంటి మిలిటరీ వాళ్ళని తిట్టడం అది అలా చేయడం కాదు. అంటే ఆవిడ కూడా కాదు, జెన్జీ కానే కాదు ఆ అమ్మాయి. కాకపోయినా ఎందుకో ఆ నోట్లో కోపం మీద వచ్చేసింది అనేసి. కోపం ఉండొచ్చు, ఆ కోపం కరెక్ట్ వేలో వెళ్ళాలి, అందరికీ ఉండాలి, ఎగ్జాక్ట్లీ. కసి ఉండాలి. ఆ కోపం పర్ఫెక్ట్ గా వెళ్తే మంచిదే అవుతుంది. ఎక్కడొచ్చి పిల్లలకి చెప్తాము, చెప్తే కూడా నువ్వెవరితో చెప్పడానికి, ముసలి వాళ్ళు కూర్చోండి అని అంటారు. అలా కూడా కాకుండా సో మంచిగా ఏదైనా చేయండి, దేశం కోసం చేయండి, మీకోసం చేసుకోండి. మీరు కూడా అంటే చెప్తారు కదా, మనం వెళ్ళిపోయేటప్పుడు మనకు సిగ్నేచర్ అంటూ ఉండి వెళ్ళిపోవాలి. అవును, కరెక్ట్. అలా చేయండి, దేశం కోసం చేస్తారు, చదువులో చేస్తారు, మీ కోపాన్ని దాని మీద చూపించుకోండి. అంతేకాని రోడ్డు మీద వెళ్ళిపోయే పిల్లల మీదను, అసలు దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళని తిట్టడంలోను, నెక్స్ట్ మన దేశాన్ని రక్షిస్తున్న వాళ్ళని తిట్టడంలో మెయిన్ గా, రక్షిస్తున్న వాళ్ళని తిట్టడంలో, అసలు వాళ్ళు వెళుతుంటే దండం బాగుపరిచే వాళ్ళని తిట్టేస్తున్నారు ఏంటో ఈ ఆ మధ్య. అది కదా. అంటే వీళ్ళు కరెక్ట్ వేలో తెలుసుకోవట్లేదు. వీళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్తారు, అక్కడ జేఎన్యూలో కూర్చున్న వాళ్ళు వీళ్ళు చెప్తారు, అదేంటి కాశ్మీర్ ఇండియాలో భాగం కాదంటే కశ్యప ఋషి నుంచి వచ్చింది. అది కాదేమిటి, అసలు పాకిస్తాన్ పుట్టిందే భారతదేశం నుంచి, భారతదేశంలో అలాగే కాశ్మీర్ భారతదేశంది కాదేమిటి. ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వెనక్కి వెళ్ళి హిస్టరీ బేసిక్ గా సెక్యులర్ భావం ఎక్కువైపోయింది అంతే, అంతకు మించి ఏం సెక్యులర్ లేదు. ఉండాల్సిన దాంట్లో ఉంచండి, అంతేగాని దేశం మీద ప్రేమ పోగొట్టుకుని దాని మీద వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు చెప్పే దాంట్లో నిజాలు ఎంతో తెలుసుకోవాలి కదా. అది అవును. తెలుసుకుని దేశం కోసము చేయండి, మీకోసం మీరు చేసుకోండి, అంతే తప్ప ఇంకేది కాదు. థ్యాంక్స్ అమ్మా, ఇవాళ మీరు ఇంత మంచి పుస్తకాన్ని ఈ జనరేషన్ పిల్లలకి అందజేశారు. అండ్ ఖచ్చితంగా అందరి పుస్తకం చదవాలి అని నేను కోరుకుంటున్నాను, మనసా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ థ్యాంక్ మీ యూ. జీవితంలో మాకు ఒక అరగంట టైం ఇచ్చినందుకు అయ్యో, మాకు ఇట్స్ మై చాలా థ్యాంక్స్. ప్లెజర్. మేము మీ ఇంకో పుస్తకం కోసం చిన్నపిల్లలకి ఇట్లాగే మీరు ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇంకా రాయాలి, మేము ఇంకా చదవాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోడసి, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. అమ్మా. థ్యాంక్ యూ.